హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. యూజువల్లీ మనుషులకు ఉన్నట్టుగానే ఫిలిం ఇండస్ట్రీస్కి కూడా ఫేసెస్ అనేవి ఉంటాయండి. ఒక్కోసారి మొత్తం లవ్ స్టోరీస్ వస్తాయి, ఒక్కోసారి మొత్తం యాక్షన్ మూవీస్ వస్తాయి. ఇలా ఒక్కోసారి ఒక ఫార్ములా ఆర్ టెంప్లెట్ నడుస్తూ ఉంటుంది. రీసెంట్గా మన టీఎఫ్ఐలో కూడా ఇలాంటి ఫేసెస్ ఏమున్నాయబ్బా అని ఆలోచిస్తే అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనబడింది. సమ్హౌ తెలుగు ఇండస్ట్రీలో ఒక టైప్ ఆఫ్ ఫార్ములా హిట్ అయితే కొన్నాళ్ళు పాటు ఆ ఫార్ములాని బాగా వాడేస్తారు. అలా కొన్ని ఫార్ములాస్ ఆలోచిస్తుంటే ఫార్ములాసే కాదు, అవి తీసుకొచ్చిన మన యాక్టర్స్ కూడా ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారు అనేది మనకు అర్థమైపోద్ది. ఆల్సో ఈ వీడియోలో లేట్ 80s ఎర్లీ 90s నుండి ప్రెజెంట్ డే వరకు కవర్ చేయడానికి ట్రై చేసాం. నెంబర్ 1, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆర్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మూవీస్. హాలీవుడ్లో ర్యాంబో అనే మూవీ చాలా పెద్ద హిట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ అప్పటిదాకా యుఎస్ మిలిటరీ అంటే గ్లోరిఫై చేసే మూవీస్ ఎక్కువ వచ్చే టైంలో ఈ మూవీ ఆ అపీల్ వెనుక ఉన్న అబద్ధాన్ని, ట్రామాని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమ్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఐకానిక్ యాక్షన్ సీన్స్ ఉంటాయి ఇందులో. ఈ మూవీ ఇన్స్పిరేషన్ తోనే మన దగ్గర ఖైదీ తీశారు. చిరంజీవి గారు బ్రాడ్ హిస్ ఓన్ స్టైల్ టు ద క్యారెక్టర్. ఒక కొత్త ట్రెండే సెట్ చేశారు ఆయన. ఖైదీతో ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ జానరాకి, ఖైదీతో ఈ రిసర్జెన్స్ అనేది గట్టిగా వచ్చింది. అండ్ చిరు బికెమ్ ద న్యూ ఫేస్ ఫర్ మాసెస్. ఈ ఫేస్ లోనే ఇలా మాసెస్ ని రిప్రజెంట్ చేస్తూ చాలా మూవీస్ వచ్చాయి. కేవలం చిరు ఒక్కలే కాదు, ఈవెన్ అదర్ హీరోస్ కూడా ఇలాంటివి చేశారు. ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అలానే బాలేబాబుది లారీ డ్రైవర్. ఈ మూవీస్ అన్నిట్లోనూ కామన్ థీమ్ మాసెస్ నుంచి వచ్చిన ఒక హీరో రిచ్ వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న సిస్టమ్ కి, కరప్ట్ పొలిటీషియన్స్ కి అగేన్స్ట్ గా వెళ్తాడు. ఈ జానరాని పీకి తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ అంటే అది శివానే. ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్ ఒక కరప్ట్ సిస్టమ్ కి ఎలా ఎదురెళ్తాడు అనే స్టోరీతో ట్రెండ్ సెట్ చేశారు ఆర్జీవి. ఇన్ఫాక్ట్ ఈ మూవీ చాలా పెద్ద రిస్కే. బికాస్ ఇలాంటి జానరాలో మిగతా మూవీస్ లో కమర్షియల్ ఎలిమెంట్స్, ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉండేవి. కానీ శివాలో మాత్రం ఇవి చాలా చాలా తక్కువ. బిగినింగ్ కాలేజ్ పోర్షన్స్ లో కొంచెం ఫన్ ఉంటుంది, కానీ ఆ తర్వాత సినిమా చాలా డార్క్ వెళ్ళిపోద్ది. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో కొన్ని సీన్స్ చూసి షాక్ అయ్యా. అసలు ఆ టైంలో ఇంత రిస్క్ సీన్స్ ఎలా పెట్టారా అని చెప్పి. ఈ టైంలో కన్సిస్టెంట్ మాస్ ఇచ్చింది ఎవరంటే అన్డౌటెడ్లీ చిరంజీవి గారే. అట్ ద సేమ్ టైం బాలే గారు కూడా సర్ప్రైజింగ్లీ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎక్కువ చేశారు. ఎంతైనా ఆయన రూటే సపరేట్ లేండి. వెంకీమామ కూడా బొబ్బిల్ రాజా, కూలీ నెంబర్ 1 ఇలాంటి మూవీస్ తో తనకంటూ ఒక యాక్షన్ హీరో ఇమేజ్ అయితే బిల్డ్ చేసుకున్నారు. నెంబర్ 2, ఫ్యామిలీ డ్రామాస్ అండ్ రామ్ కామ్స్. తెలుగు వాళ్ళకి ఫ్యామిలీ స్టోరీస్కి విడదీయలేని అనుబంధం ఉందండి. ఈ ఫ్యామిలీ స్టోరీస్ అనేవి స్పెషల్ ఫార్ములా కాకపోవచ్చు, కానీ ఇలాంటి యాక్షన్ మూవీస్ వేవ్ మధ్యలో కూడా ఇట్లా ఇంట్లో అందరూ కలిసి చూసే సినిమాలు వచ్చి పెద్ద పెద్ద హిట్స్ అయ్యాయి. వెంకీ మామ ఫ్యామిలీ డామినేషన్ ఎక్కడి నుంచో మొదలైందని చెప్పొచ్చు. చంటితో స్టార్ట్ చేసి చాలా ఫ్యామిలీ మూవీస్ అండ్ రామ్ కామ్స్ దింపారు ఆయన. మధ్యలో గణేష్ లాంటి యాక్షన్ మూవీస్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీస్ అండ్ యూత్ ని టార్గెట్ చేశారు. అండ్ ఇవి మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. ఇదే టైంలో నాగార్జున గారు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారు. శివాలో ఒక డార్క్ యాక్షన్ హీరో ఇమేజ్ నుండి బయటికి రావడానికి చాలా యాక్షన్ కామెడీస్ అండ్ రామ్ కామ్స్ ట్రై చేశారు. నిన్నే పెళ్లాడతా, చంద్రలేఖ, హెలో బ్రదర్, సిసింద్రి ఇలాంటి మూవీస్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ నిన్నే పెళ్లాడతా ఎంత పెద్ద హిట్ అయిందంటే నాగార్జున అండ్ గ్రీకు వీరుడు బికేమ్ సినోనిమ్స్. అప్పటి నుంచే ఒక లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత మన్మధుడు లాంటి మూవీస్ తో దాన్ని కంటిన్యూ చేశారు నాగ్ సార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఫ్యాక్షన్ ఫార్ములా. ఈ ఎవల్యూషన్ నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి. అప్పటిదాకా మాస్ హీరో అంటే జనాల్లో నుంచి వచ్చేవాడు, ఇదర్ మెకానిక్ ఆర్ స్టూడెంట్ ఆర్ వర్కర్ ఇలా అనమాట. ఇలాంటి స్పేసెస్ నుంచి వచ్చిన హీరో రిస్క్ అయ్యేవాడు. కానీ సమరసింహారెడ్డి తర్వాత ఈ ఫార్ములా ఎంటైర్ రివర్స్ అయిపోయింది. ఫ్యాక్షన్ ఫ్యూడల్ లార్డ్స్ నుండి హీరోస్ రావడం మొదలెట్టారు. అండ్ పీపుల్ లవ్ దిస్ న్యూ కైండ్ ఆఫ్ మాస్. 90s అండ్ లేట్ 90s మోస్ట్లీ ఇదర్ ఇట్లా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మాస్ మూవీస్ ఆర్ ఫ్యామిలీస్ ని, యూత్ ని టార్గెట్ చేసిన మూవీసే వచ్చేవి. అప్పటిదాకా ఫ్యామిలీ మూవీస్, సంగీతం గారితో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తున్న బాలయ్య గారు అలా ఒకసారి సమరసింహారెడ్డి చేశారు. అంతే, ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పాటు తెలుగు సినిమాని ఈ రాయలసీమ ఫ్యాక్షన్ ఊపేసింది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సీమాసింహం, చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు ఇలాంటి ఫ్యాక్షన్ మూవీస్ ఇచ్చారు. అండ్ అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆది, సాంబా, సింహాద్రి ఇలాంటి మూవీస్ ఇచ్చారు. అందరూ లోకల్ ఫ్యాక్షన్ చూపిస్తుంటే రాజమౌళి గారు మాత్రం కొత్తగా కేరళ కనెక్షన్ తీసుకొచ్చారు. ఇది టిపికల్ ఫ్యాక్షన్ జానర్ అల్లేంలే, కానీ ఒక కొత్త ప్రెజెంటేషన్ అని చెప్పొచ్చు. ఇక ఈ కాన్వర్సేషన్ ఇందిరా మూవీ గురించి డిస్కస్ చేయకుండా
చూడకుండా అవ్వదు కదా. ఇంద్రాకి ముందు వచ్చిరు, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం ఇలాంటి సాఫ్ట్ స్టోరీస్ చేసినా కూడా ఇంద్రా టైంకి జానరా మార్చి ఫ్యాక్షన్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, న్యూ జనరేషన్. 2000s టైంలో టీఎఫ్ఐలోకి కొత్త రక్తం వచ్చేసిందండి. ఎస్ఎస్ రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, సుకుమార్ సార్, శ్రీను వైట్ల గారు, బోయపాటి గారు, వివి వినాయక్ గారు, ఇలా సడన్ గా చాలా మంది కొత్త డైరెక్టర్స్ వచ్చేసారు. కానీ సమ్హౌ పోక్రి వచ్చేదాకా ఇండస్ట్రీ హిట్ పడలేదు. సో మధ్యలో ఆ గ్యాప్ అయితే ఉండింది. ఈ డైరెక్టర్స్ లో కొంతమంది అప్పటికే కొన్ని సినిమాలు తీశారు, బట్ స్టిల్ టీఎఫ్ఐలో ఒక కొత్త ఐడియాలజీ అయితే వచ్చింది. కమర్షియల్ సినిమా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచే. ఈ డైరెక్టర్స్ అందరూ ఒక సెట్ ఆఫ్ ఫార్ములా ఫాలో అవడం కన్నా ఎవరి ఫార్ములా వాళ్ళే తెచ్చుకున్నారు. పూరి అండ్ సుకుమార్ ఏమో క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ తెచ్చారు. ఎస్ఎస్ఆర్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. బోయపాటి అండ్ వివి వినాయక్ గారు అయితే వాళ్ళ బ్రాండ్ మాస్ చూపించారు. కృష్ణవంశీ గారు ఫ్యామిలీ స్టోరీస్ కి షిఫ్ట్ అయ్యారు. కానీ వీళ్ళందరి ఫార్ములా కన్నా తక్కువ టైంలో ఎక్కువ మంది ఇమిటేట్ చేసిన ఫార్ములా అంటే అది శ్రీను వైట్ల గారి ఫార్ములానే. సర్కాస్టిక్ గా ఉండే హీరో అండ్ క్యారెక్టర్స్, సెకండ్ హాఫ్ లో బ్రహ్మిని యూజ్ చేసుకుని విలన్ ని జోకర్ చేయడం. బేసికల్లీ ఈ రెండు ట్రైట్స్ చాలా కామన్ గా ఉంటాయి ఈయన సినిమాల్లో. ఇదంతా కన్ఫ్యూజన్ కామెడీ జానర్లో ప్రెజెంట్ చేస్తారు లేదా సటైరికల్ గా ప్రెజెంట్ చేస్తారు. దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కూడా. లిటరల్లీ కొన్ని వందల సినిమాలు వచ్చాయి ఈ ఫార్ములాతో. బట్ శ్రీను వైట్ల హోల్డ్స్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ మేకింగ్ దిస్ జానర్ పాపులర్. సమ్హౌ 2012 ఆ టైం కి ఈ ఫార్ములా అనేది జనాలకి బోర్ కొట్టడం స్టార్ట్ అయిపోయింది. నెంబర్ 5, వరల్డ్ బిల్డింగ్. మగధీరా హిట్ తర్వాత రాజమౌళి గారు సడన్ గా చాలా చేంజ్ చేశారు ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని. అప్పటి వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఆయన సడన్ గా వరల్డ్ బిల్డింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెంచేశారు. మగధీరాలో ఆల్రెడీ ఈ వరల్డ్ బిల్డింగ్ కొంచెం ఉంటుంది. మర్యాద రామన్నలో కూడా ఇది మళ్ళీ ట్రై చేసి ఎక్స్పర్ట్ అయిపోయారు ఆయన. ఇక మిగిలింది గ్రాండియర్. పెద్ద క్యారెక్టర్స్ ని గ్రాండ్ గా ప్రెజెంట్ చేయడం ఇస్ రొటీన్. చిన్న క్యారెక్టర్స్ ని కూడా ప్రెజెంట్ చేయగలిగితే అలా స్టార్ట్ అయిందే ఈగ. గ్రాఫిక్స్ హెవీ ఫిలిం అయినా కూడా ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ లవ్ స్టోరీయే ఈ ఫిలిం కి సోల్. గ్రాఫిక్స్ మీద పట్టు చిక్కాక ఇంకా రాజమౌళి గారు స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ హిస్ మాస్టర్ ప్లాన్, అదే బాహుబలి. ఇన్ఫాక్ట్ అసలు ఈ సినిమా తీయాలన్న ఐడియాయే చాలా రిస్కీ, కానీ సమ్హౌ డేర్ చేసి తీశారు. రిజల్ట్ మీ అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ నే మార్చేసింది. బాహుబలి సక్సెస్ తర్వాత పాన్ ఇండియా హిట్స్ కొట్టడానికి వరల్డ్ బిల్డింగ్ అనేది ఒక కీ ఎలిమెంట్ అయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, RRR, కల్కి ఇవన్నీ ఒక కొత్త వరల్డ్ ని ప్రెజెంట్ చేశాయి. ఈవెన్ మీడియం బడ్జెట్ మూవీస్ లో కూడా ఈ వరల్డ్ బిల్డింగ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. కానీ సమ్హౌ ఆడియన్స్ కి ఇవి కూడా ఓవర్ డోస్ అయిపోతున్నాయి ఇప్పుడు. నెక్స్ట్, వాట్స్ ఫర్ ఫ్యూచర్. మరి వరల్డ్ బిల్డింగ్ ఆల్రెడీ ఓవర్ డోస్ అయిపోయింది అంటే ఫ్యూచర్లో ఏముంటుంది? ఇంకా ఆల్రెడీ లాస్ట్ సంక్రాంతికి దీని గ్లిమ్స్ మనం చూసాం. సంక్రాంతికి వస్తున్న మ్యాసివ్ హిట్ అయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హిట్ అవుతుందని. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్ లో ఫ్యామిలీస్ ని క్యాటర్ చేసే ఫిలిమ్స్ అనేవి అసలు రాలేదు కదా. అసలు ఈ ఫిలిం ఆల్మోస్ట్ 270 crores కలెక్ట్ చేస్తుందని ఎవరు అనుకున్నారు చెప్పండి? అది కూడా ఓన్లీ రీజనల్ ఫిల్మ్ అవుతుందని చెప్పి కరెక్ట్ గా ఆడియన్స్ ని టార్గెట్ చేసి ప్రమోట్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని చూపెట్టారు మన వెంకీ మామ అండ్ రావి పుడి గారి కాంబో. ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే ఫిల్మ్స్ వస్తాయనడంలో ఎటువంటి డౌటే లేదు. అలా అని చెప్పి వరల్డ్ బిల్డింగ్ ఫిల్మ్స్ పని అయిపోయినట్టేనా అంటే నో, డెఫినెట్లీ ఇంకో 10 ఏళ్ల పాటు ఇవి వస్తూనే ఉంటాయి. కానీ ఇది వరకు ఉన్నదైతే రావని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకంటే ఓటీటీలు సేఫ్ షీల్డ్ లా ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీస్ కూడా మూవీ హిట్ అయితేనే కొంటున్నారు, లేకపోతే రేట్స్ అనేవి డ్రాస్టికల్లీ తగ్గిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీస్ లైక్ కంగువా, ఇండియన్ 2 ఇలానే చేతులు కాల్చుకున్నారు. సో ఇలా బిగ్ బడ్జెట్ వి తీసే ముందు డెఫినెట్లీ 1కి 10 సార్లు ఆలోచిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇట్లా కంట్రోల్డ్ బడ్జెట్ లో డీసెంట్ రిటర్న్స్ వచ్చే మూవీస్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో అదండి వీడియో. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thy View.